నేటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. రోడ్ షోల్లో ప్రజల కష్టాలు వింటూ కార్యకర్తలతో మాటామంతి జరుపుతూ బహిరంగ సభల్లో ఉపన్యసిస్తూ ఆయన పర్యటన సాగనుంది. బెంగళూరులో టీడీపీ ఫోరం నేతలతో సమావేశం తర్వాత రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాలోని గుడిపల్లి గ్రామానికి చంద్రబాబు చేరుకుంటారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ వర్గాలతో సమావేశమవుతారు. రాత్రి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. ఇక ఎల్లుండి శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం కుప్పంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ నెల 30న పీఈఎస్ సమీపంలోని కుర్బ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహ ఆవిష్కరణ చేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం కుప్పంలోని అన్న క్యాంటీన్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మల్లానూరు బస్టాండ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీలోకి భారీ స్థాయిలో చేరికలు ఉండబోతున్నాయి. ఎన్నికల అనంతరం పార్టీని వీడిన వారిని కొందరిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అలాగే వైసీపీలో భవిష్యత్తు లేదని నమ్ముతున్న కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే టీడీపీ తలుపు తడుతున్నారు. టీడీపీలోకి చేరే వారిని పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించనున్నారు. రైట్, నేటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఆయన పర్యటన సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, పర్యటన సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శంకరి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆయన నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా పర్యటించబోతున్నారు. ఇప్పటికే ఆయన బెంగళూరు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకు అక్కడ టీడీపీ శ్రేణులు భారీగా ఘనస్వాగతం తెలిపినటువంటి పరిస్థితి. మధ్యాహ్నము 12 నుంచి 1 గంట వరకు అక్కడ ఏదైతే బెంగళూరు టీడీపీ ఫోరం నేతలతో సమావేశం ముగించుకున్న తర్వాత ఆయన 1 గంట పైన అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గం మీదుగా కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి గుడిపల్లికి సాయంత్రం 4 గంటలకు చేరుకోబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు గుడిపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు. అదేవిధంగా రేపటి రోజున శాంతిపురం కావచ్చు, అదేవిధంగా రామకుప్పం కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించిన తర్వాత ఆయన ఏదైతే అక్కడ ఎంఎం కళ్యాణ మండపం ఉందో అక్కడ చేరుకుని పార్టీ నాయకులతో సమావేశం కాబోతున్నారు. చివరి రోజు 3వ రోజున ఆయన కుప్పంలోని మల్లానూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. అంతకుముందు అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అంటే గతంలో అయితే ఆయన ఏదైతే రోడ్ షోలు కావచ్చు, ప్రజలతో కావచ్చు నేరుగా కలిసి ఆయన సమస్యలు అడిగి తెలుసుకునే పరిస్థితి ఉండేది. కాకపోతే ఈసారి భిన్నమైనటువంటి రీతిలో బహిరంగ సభలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించినటువంటి పరిస్థితి. అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు కూడా ఎక్కువగా సమావేశమైనటువంటి పరిస్థితి. మరోవైపు జనసేనతో పొత్తు ఖరారైనటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన ఇంటరాక్షన్ కాబోతున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గంలోకి పర్యటనకు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఇక్కడ కుప్పం నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి ఈ 3 రోజుల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే మనము చూస్తున్నాము. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు టీడీపీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన ఏ విధంగా సాగబోతుంది, గతంలోకి ఈసారి పర్యటనకు భిన్నమైనటువంటి రీతిలో సాగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా తన నియోజకవర్గం పర్యటనకు 3 రోజుల పాటు ఇక్కడ వస్తున్నారు. మరి గతంలోకి ఈ పర్యటనకు వ్యత్యాసం ఏంటి? ఈ గీత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు మా కుప్పంకి ఆప్త బంధువుడు మాత్రమే ఉన్నాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ అయ్యి 60 రోజులు ఆయన జైల్లో పెట్టిన దానివల్ల చాలా ఈరోజు కుప్పం ప్రజలందరూ కూడా సఫర్ అయిపోయారు. ఈరోజు అందరూ కూడా ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ మనకి నెక్స్ట్ ఇయర్లో వస్తుంది కాబట్టి ఆ పండుగని ఈ 3 రోజులు మేము జరుపుకునేదానికి అంత ఆనందంతో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క చిన్న పిల్లల నుండి పెద్ద ముసలిళ్ళ వరకు కూడా అందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చూడాలని కసితో ఉన్నారు కాబట్టి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు చంద్రబాబు నాయుడుకి ఓటేయాలా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని తపనతో ఉన్నారు ఈరోజు. అదేవిధంగా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు మాకు వస్తే మాకు ఎంతో ఆనందంగా కూడా ఈరోజు మేము పండుగ వాతావరణంతో మేము జరుపుకునేదానికి కూడా కుప్పం ప్రజలందరూ కూడా ఆశావాసులై ఎదురు చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తాడని కూడా. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే కూడా ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడంత ఘనస్వాగతం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ రెట్టింపుతో ఉత్సాహంతో ఈరోజు ఘనస్వాగతం లభిస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి లక్ష మెజార్టీ తగ్గకుండా ఓటేసేదానికి అందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. కార్యకర్తలు అందరూ కూడా ఓటేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు యావత్తు ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో కూడా 175 గెలాలనే ఉద్దేశంతో కార్యకర్తలందరూ కూడా కృషి చేసి చంద్రబాబు నాయుడిని అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మేము ఈ 2 నెలలు 3 నెలలు కూడా కార్యకర్తలు కూడా ఆయన కోసం పోరాడతామని కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా కసితో మా యువకులందరూ కూడా ప్రోత్సహించి మేము ముందుకు పోతున్నాము. అదేవిధంగా మహిళా మండలి అయితే ఈరోజు అందరూ కూడా ఎంతో ఆశతో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చాలా తపనతో ఉన్నాము సార్. ఇది మొత్తానికి 3 రోజులు పర్యటనకు సంబంధించి మరి కొద్దిసేపట్లో కూడా ఆయన కుప్పం నియోజకవర్గంలోకి చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్నటువంటి తరుణంలో ఇక్కడ టీడీపీ శ్రేణులు గతంలో కంటే ఈసారి భారీ ఎత్తున ఆయనకు ఘన స్వాగతాలు పలికి, ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని అన్ని విధాలుగా కూడా ఆయన్ని ఆదరించడానికి ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం.